హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క ఏపీ సర్కార్ వారు ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నారు. ఇక నుంచి డబ్బులను ఈ విధంగా అయితే జమ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నటువంటి వేళ సంక్షేమ పథకాల అమలు పెంచాలని భావిస్తుంది. ఈ మేరకు కొన్ని నియమాలు అమలు చేసి సిద్ధమైతే అయ్యింది. అందులో భాగంగానే ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత వంట సిలిండర్లు పథకంలో కీలక మార్పులు చేయాలని డిసైడరు. లబ్ధిదారులకు అందించిన చెల్లింపుల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీకి తుది కసరత్తు కొనసాగుతుంది. సో మనకు కీలక మార్పులైతే తీసుకువస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ 6 పథకాలలో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈసారి అమలు చేసే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే అమలులో ఉన్నటువంటి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకంలో మార్పులు కూడా తీసుకువస్తున్నారు. ప్రతి ఏటా అర్హులైన లబ్ధిదారులకు 3 గ్యాస్ సిలిండర్ల వరకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులకు నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాలని తాజాగా జరిగిన టీడీపీ పొలిటికల్ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకానికి సంబంధించి 3 సిలిండర్ల నగదులని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏటా 2684.75 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్ధిదారుడికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ధిదారులు నగదు చెల్లించాల్సి వస్తుంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. కొత్త విధానం అమలులోకి వస్తే ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలలో భాగంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలలో ఒకటైన పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకం 2 అయితే ప్రారంభించడం జరిగింది. దాదాపుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకైతే లబ్ధి పొందుతున్నారు. సంవత్సరానికి 2684.75 కోట్ల రూపాయలు మన యొక్క ప్రభుత్వం వారు గ్యాస్ ఏజెన్సీస్కి చెల్లిస్తూ ఉన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్ లెక్కన 4 నెలలకి 1 సిలిండర్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక ఇప్పుడు వరకు మనం గ్యాస్ సిలిండర్ తీసుకోవాలి అంటే డబ్బులు ఇచ్చి తీసుకున్న తర్వాత ఒక 2 రోజులకి మన ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయి. అయితే ఇక మీదటి నుంచి ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అంటే కనుక మనం గ్యాస్ తీసుకోకముందే మన ఖాతాలో డబ్బులు వాళ్ళు వేస్తారు. ఆ యొక్క డబ్బుతో మనం గ్యాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అని చెబుతున్నారు. ఇలా సంవత్సరానికి 3 సార్లు గ్యాస్ డబ్బులు అనేది ముందుగానే మన ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జమ చేస్తే లబ్ధిదారులు ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా తీసుకోవచ్చని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా అర్హత కలిగిన వారికి ఆల్రెడీ 2 సార్లు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకున్నారు. మూడోసారి మనకు ఎప్పుడైతే డబ్బులు జమ చేస్తారో అంటే ఎప్పుడైతే మూడోసారి మనకు అమలు చేస్తారో సంవత్సరంలో ఆ మూడోసారి డబ్బులు ముందుగానే వేసేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని
మన యొక్క ఏపీ ప్రభుత్వం వారే వెల్లడించారు. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.